నిర్మల్ జిల్లా కేంద్రంలోని కుర్రన్నపేట చెరువులో గుర్రపు డెక్కకు మూగజీవాలు బలయ్యాయి. సాయంత్రంలోని ఇంటికి చేరుకోవాల్సిన గేదెలు రాత్రి కావస్తున్న ఇంటికి రాకపోవడంతో గేదెల యజమానులు రైతులు పలుచోట్ల గాలింపు చర్యలు చేపట్టగా చెరువులో చిక్కుకున్నట్టు గుర్తించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న స్థానికులు జేసీబీ సాయంతో గుర్రపు డెక్కను కొంతసేపు తొలగించారు. దీంతో పశువులు కొన్ని బయటకు వచ్చాయి. సుమారుగా 10 గేదెలు మృత్యువాత పడ్డాయి. మిగతా గేదెల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సుమారుగా 70 గేదెల వరకు చెరువులో చిక్కుకున్నట్టుగా రైతులు పేర్కొన్నారు. మూగజీవాల మృత్యువాతకు కారణమైన గుర్రపు డెక్కను తొలగించే వరకు ఊరుకునేది లేదని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ఇది సీతాచెరువు రామచెరువు అని చెప్పేసి ఉంటుంది. దాదాపు నిర్మల్ సగం 42 వార్డులకి వెళ్ళి దాదాపు 27-30 వార్డ్స్ వాటర్ ఇక్కడికి వస్తుంది. మాకు ఓన్లీ ఫ్లోయింగ్ ఉన్నది కానీ అవుట్ గోయింగ్ లేదు. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి. రాత్రి జరగని సంఘటన జరిగింది. ఒక్కొక్కళ్ళు పుస్తకాలు తాకట్టు పెట్టుకున్నారు, బంగారం తాకట్టు పెట్టుకున్నారు, బ్యాంకులో లోన్ లేపుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా 100 బరువు చిక్కుకుంటే 90 బయటకు వెళ్ళినాయి, 10 అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో గుర్రపు డెక్క తొలగించాలా, ఈ చెరువుల ప్రక్షాళన జరగాల. ఎట్టి పరిస్థితులు చెప్తున్నాం మేము. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు. ఏ నాయకుడు పట్టించుకుంటాడు, ఏ ఉద్యోగం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చూపిస్తే అక్కడ రండి నాలా అంటే దగ్గర మొత్తం నిర్మల్ వాటర్ ఇక్కడికి వచ్చేస్తున్నాయి. మాకు అవుట్ ఫ్లోయింగ్ కావాలా కంపల్సరీ. దీనివల్ల మాకు రోగాలు వస్తున్నాయి. మా పిల్లలకు పరేషాన్ ఉన్నది, మా పెద్ద మనుషులకు పరేషాన్ ఉన్నది. ఈ ఇళ్ళకి క్రిమి కీటకాలు పాములు వస్తున్నాయి. మన దగ్గర కట్ట కింద ఇల్లు ఉంటాయి. ఈ ఇళ్ళకి పాములు ఇళ్ళకి వస్తున్నాయి. మేము ఆల్రెడీ ఖచ్చితంగా చెప్తున్నాము. దీని చర్య కఠినంగా తీసుకోవాలని మేము ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము.